ఓం శ్రీ దత్తాయ నమః. ఈ లీలలో శ్రీగురుడు భాస్కర శర్మ భక్తుణ్ణి ఏ విధంగా అనుగ్రహించారో తెలుసుకుందాం. రోజు ఎవరో ఒకరు వచ్చి శ్రీగురునికి మరియు మొదలైన శిష్యకోటికి భిక్షమిచ్చేవారు. ఒకసారి భాస్కర్ శర్మ అనే భక్తుడు ముగ్గురికి సరిపోయే బియ్యం మొదలైన పదార్థాలు తెచ్చి భిక్ష పెట్టాలని తలచాడు. ఇది ఇలా ఉండగా రోజు ఎవరో ఒకరు వచ్చి అందరిని భిక్షకు పిలవటం, వారితో కూడా భాస్కర్ శర్మ భిక్షకు వెళ్ళటం జరుగుతూ ఉండే. ఇలా 3 నెలలు గడిచిపోయింది. మిగతా వారందరూ భాస్కర్ శర్మ గురించి శ్రీగురునికి భిక్షమియ్యాలని వచ్చి ఇతడు తనని ఈ విధంగా పోషించుకుంటున్నాడు అని పరిహాసం చేశారు. ఇది తెలిసిన శ్రీగురుడు భాస్కర్ శర్మతో నాకు మరియు నా భక్తులకు శిష్యులకు ఈరోజే నీవు భిక్ష ఇవ్వు అని ఆదేశించారు. దానికి భాస్కర్ శర్మ సంతోషించి కూరగాయలు అన్నీ తెచ్చి వంట చేశారు. తర్వాత శ్రీగురుడు భక్తులందరినీ భోజనానికి పిలువు అన్నాడు. నిస్సంకోచంగా అలానే భాస్కర్ శర్మ పిలిచారు. అప్పుడు వారందరూ నవ్వుతూ, నీవు వండిన అన్నపు కణాల కన్నా ఎక్కువ మందిలో ఉన్న మాకు అన్నం ఏ విధంగా పెట్టగలవని పరిహాసం చేశారు. ఆ మాటే తిరిగి వెళ్ళి శ్రీగురునికి విన్నవించాడు. అతిథులు అందరూ పై రీతున ఈ విధంగా సందేహపడుతుంటే శ్రీగురుడు అందరిని పిలిచి, ఈరోజు మీరు అందరూ ఇక్కడే భోజనం చేయండి అని ఆదేశించారు. శ్రీగురుని మాట కాదనలేక అందరూ పాత్రలు కడుక్కొని శుభ్రం చేసుకొని వచ్చి కూర్చున్నారు. శ్రీగురుని ఆజ్ఞచే మంత్రిత్రమైన శుద్ధాన్నం తక్షణమే తెచ్చి భాస్కర్ శర్మ భక్తులకు, శిష్యులకు, గురుదేవునికి, పిల్లాపాపలతో సహా అందరికీ తృప్తిగా వడ్డించారు. అతడు వండింది కొంచెమైనా వడ్డించినది మాత్రం చెప్పనలవి కాదు సుమా. ఎంతమంది తిన్నారంటే దాదాపు 4,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టగలిగాడు భాస్కర్ శర్మ. అంటే శ్రీగురుడు అనుగ్రహిస్తే దాన్ని ఆపే శక్తి ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఏ గ్రహాలు శాసించలేవు. ఆయన అనుగ్రహమే చల్లని చూపు. అప్పుడు భక్తులందరూ, ఆహా ఏమి ఈ భోజనం, ఇట్టిది దేవతలకైనా దుర్లభమే. పూర్వం పాండవులకు కష్టం వచ్చినప్పుడు కృష్ణుడు ఋషులకు అన్నం పెట్టాడని విన్నాం. ఇప్పుడు దాన్ని చూచాం. 3 నెలలు మాత్రమే పరమాత్మని భక్తితో సేవించిన భాస్కర్ శర్మయ్య నిజమైన భక్తుడు, గురుభక్తుడు. అందుకనే అతడికి ఇట్టి గురు అనుగ్రహం లభించింది అని శ్రీగురుని మహిమను స్తుతించారు. చూసారా, దత్తాత్రేయుడిని భక్తితో, నమ్మకంతో పట్టుకోవాలి. జరగదు, అసాధ్యం అని చెప్పిన ఎవరైనా చెప్తారో అది ఖచ్చితంగా జరిగేటట్టు చేసి చూపించగల శక్తి దత్తాత్రేయునికి ఉంది. ఓం శ్రీ దత్తాయ నమః. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.